విజయనగరం జిల్లాలో జరుగుతున్న పేదల సేవల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఔషధ మొక్క ఆ రోజు లక్ష్మణ మూర్చబోతే ఆ సంజీవని మొక్కుండే పర్వతాలపై తెమ్మంటే ఎవరు పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది. ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తినేస్తున్నాం. కొంతమంది ఎక్కువ తిని లేనిపోని సమస్యలు వచ్చి తొందరలోనే షుగర్ వస్తుంది. మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా రాగి వంట తినేవాళ్ళం, సజ్జలు తినేవాళ్ళం, కూరగాయలు మనమే పండించుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని బజారు పోయి తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫైనల్గా మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్లో ఉంది. మీకు ఏ డాక్టర్ని పరిచయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. అది మీరు చేస్తే చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. నేను అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు దానికే వచ్చా. నేను ఈరోజు వచ్చింది ఈ రావి వలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడానికి వచ్చాను. రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం. నేను రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వచ్చు. కానీ నా ఆలోచన అది కాదు.
ఏదైనా సరే ఏదైనా నిర్లక్ష్యం చేస్తాం, కానీ పేదవాడిని మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పేదల సేవలో కార్యక్రమం పెట్టాం. పేదల సేవలో కార్యక్రమం మీరు చూస్తే ప్రతి నెల మొదటి తారీఖు మేము దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళని దర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికి 20 నెలలు నేను వస్తున్నా. మా కలెక్టర్లు బొమ్మన్నాను, ఎమ్మెల్యేలు ఎంపీలు బొమ్మన్నాం, ఎన్డీఏ నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో మీకు హామీలు ఇచ్చారు, మేము పింఛన్ ఇప్పిస్తామని 4,000 రూపాయలు ఇప్పిస్తాం, వికలాంగులకు 6,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళ మాట మీరు నమ్మి ఓట్లేశారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. మేము ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, మమ్మల్ని నమ్మండి, ఓటేయండి అని చెప్తే 100కి 94 సీట్లు గెలిపించారు. విజయనగరం జిల్లా 11కు 11 గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలు స్వీప్ చేశాయి. ఆ రోజు పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఫ్రీగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కూడా కొట్టడానికి వీలు లేదు, నవ్వడానికి వీలు లేదు, ఎండల్లో సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసుకు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా, రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు, లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేస్తాం, మీకోసమే ముందుకెళ్ళా. నాకొక తృప్తి, ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6, ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతున్నా. మర్చిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే
33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛను తీసుకోకపోయినా 2వ నెల 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకొని వాళ్ళకి 13,970 మంది 17,21,00,000 అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు. స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి పోవాలన్నా ఆ దేవాలయానికి రావచ్చు. ఒకప్పుడు తల్లిని చూడాలంటే మీకు ఆంక్షలు, లేకుంటే కూతురు బయట ఉంటే చూడాలంటే తల్లికి ఆంక్షలు. ఇప్పుడు అది కూడా లేదు. రిపీటెడ్గా మీ ఊరు నుంచి ఏ ఊర్లో ఉంటే పోయి చూసుకొని మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేశామంటే అది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క దీపం, నేనే గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే స్త్రీ శక్తి కింద 47 కోట్ల మంది, అంటే 47 కోట్ల ప్రయాణాలు జరిగాయి. మన జనాభా 5 కోట్లు. దీంట్లో మహిళలు 2,50,00,000 మంది ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేశారు. 47 కోట్ల మంది ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ. నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, పంపించే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ప్రతి రైతుకు హామీ ఇచ్చాను. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. అంత మునిపిచ్చింది మీకు 7,500 ఇస్తే ఆర్థిక ఇబ్బందులున్నా మనం 14,000 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇచ్చింది. మొత్తం ఎన్డీఏ 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు డిఎస్సి 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. పిల్లల విద్య పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక్కడ నేను చూశాను పిల్లల్ని, చిన్న పిల్లలు 2 వేళ్లు చూపిస్తూ నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఆ పిల్లల కోసమే నేను పనిచేస్తున్నా, వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నాను. తొందరలో ఇంకొక పాలసీ కూడా తీసుకొస్తాం. మన రాష్ట్రంలో చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరందరూ చూసే ఒకప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా కూడా కళకళలాడుతూ ఉండేవారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు పిల్లలు వద్దనుకొని అసలు పిల్లలు కనడం మానేస్తున్నారు. ఇది ప్రమాదం. ఎందుకంటే కొన్ని దేశాలు పిల్లలు లేకుండా ఆ దేశాలంతా కూడా మెషిన్స్ పైన ఆధారపడి జనాభా తగ్గిపోయింది. సంపద ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునే శక్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. భారతదేశం సంపద జనాభా ఉత్తర భారతదేశంలో
చాలా వరకు జనాభా పెరుగుతానే ఉంది ప్రస్తుతం. కానీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. నేనే కుటుంబ నియంత్రణ తెచ్చాను. మళ్ళీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో యంగ్స్టర్స్ అందరూ 2 కానీ 3 పిల్లలు ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, భవిష్యత్తు రావాలి, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మంచి చదువు కల్పిస్తాం, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూస్తాం, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. 2, అభివృద్ధికి పరుగులెత్తిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో 15 బిలియన్ అంటే దగ్గర 1,20,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, భోగాపురం విమానాశ్రయం వస్తుంది. భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి చాలా ఆసరాగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ రావాలని ఆలోచించాను. ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, విజయవాడ, కర్నూలుకి సెంటర్గా ఉంటుందని పెట్టాను. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఆ విమానాశ్రయమే కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టే విమానాశ్రయం భోగాపురంలో వస్తుంది. భోగాపురం విజయనగరానికి దగ్గర, మీ జిల్లాకు దగ్గర. రేపు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మూలపేట పోర్టు తీసుకొస్తున్నాం. టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా తొందరలోనే పూర్తి అవుతుంది. ఇవన్నీ చేసి ఈ ఉత్తరాంధ్రలో ఖనిజ సంపద ఉంది. ఏదైతే సముద్రంలో ఉండేటువంటి ఇసుక కొన్ని విలువైనటువంటి ఖనిజ సంపదగా ఉంది. రేరెస్ట్ మినరల్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి కానీ ఫ్యాక్టరీస్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇవి అటామిక్ ఎనర్జీకి వీటికన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం, మత్స్యకారుల సేవలో డబ్బులు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. నేను ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను అందరి వాడిని. పేదవాడు ఎక్కడుంటే అక్కడ నేనుంటా. పేదవాళ్లకు తోడుగా ఉంటా. పేదరికం లేని సమాజం చూడాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. పేదరికం ఒక సమస్య, ఒక శాపం. అలాంటి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తీసుకోవాలి. ఈరోజు పేదవాళ్ళుగానే ఉండి డబ్బులున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తా పోతే ఆ సమాజానికి విలువ లేదు. అలాంటి సమాజానికి గౌరవం కూడా ఉండదు. సంపద అనేది ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధానం ఉండాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను P4 తీసుకొచ్చాను. ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇప్పుడు భూముల విషయం మాట్లాడితే మీరందరూ చప్పట్లు కొట్టారు. చాలా దుర్మార్గాలు జరిగాయి. మామూలు కాదు.
ఈ భూ రికార్డ్స్ అన్ని భూముల రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. మీ భూమి ఆ రోజుండే పెద్దల మాట మీరు వినకపోతే మీ భూమిని వాళ్ళకి ఇమ్మని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా వందల వేల పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి, మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకొని రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ దగ్గర కరెన్సీ, డబ్బుల కరెన్సీ ఎట్లుంటుందో అలాంటి ఫీచర్స్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎప్పటికప్పుడు మీ భూమి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్ ఏంటి, LLM అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 4 సర్వే నెంబర్లో 10 దగ్గర భూమి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా భూమిని మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఏర్పాటు చేస్తా. రెండవది, రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతాను. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధానానికి శ్రీకారం చుట్టాను. ఒకవేళ ఎవరైనా ట్యాంపర్ చేస్తే ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. ఇంకెక్కడ ఎవరైనా భూములు జోలుకొస్తే మీరు బయట ఉండరు, జైల్లో ఉంటారు. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్న. తప్పులు చేసిన వాడు జైల్లోనే ఉంటాడు. ఇంకొక పక్క నేను సుపరిపాలన మీకు అందరికీ చెప్పాను. ఈరోజు సుపరిపాలన మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్లు చేలిపైకెత్తండి. సెల్ ఫోన్ ఉండేవాళ్ళు మెజారిటీకి ఉన్నాయి. కొంత ఈ జిల్లాలో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మన మిత్ర తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవరు ఎక్కడికి పోయే పని లేదు. కలెక్టర్తో పనున్నా, ఎంఆర్ఓతో పనున్నా, ఎవరితో పనున్నా, లేకుంటే ఏ సర్టిఫికేట్ కావాలన్నా దర్జాగా మీ సెల్ ఫోన్లోనే అన్ని పనులు అయిపోతాయి. మీ ఇంటికాడ కూర్చుంటే అయిపోతాయి. ఇది వాడుకుంటున్నారా మీరు? నేను చెప్పిన మన మిత్ర మాకు తెలిసిన వాడు చేలు పైకెత్తండి. రామసుందర్ రెడ్డి చూశావు, నెంబర్ తక్కువ ఉంది, ప్రోగ్రామింగ్గా రీచ్. చేలు పైకెత్తండి. మాకు మన మిత్ర తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలామంది. ఓకే, మాకు ఫోన్ తీయండి, నిజమా? మాకు ఫోన్ ఉంది, మన మిత్ర తెలియదని వాడు చేలు పైకెత్తండి. ఒకసారి లేచినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్కి చూపిస్తున్నా. నేను ప్రోగ్రాం పెట్టడం కాదు, ఆ ప్రోగ్రాం ప్రజల్లోకి తెలిసి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ప్రోగ్రాంకి విలువ ఉంటుంది.